హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అనేవి మనం చూసాము. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి మనకి యూనిట్ 1లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని ఫార్ములాస్ ఏమేంటియో చూద్దాం. ఓకే, స్టాండర్డ్ ఆర్ ఫండమెంటల్ హెడ్డింగ్ వచ్చేసరికి స్టాండర్డ్ ఆర్ ఫండమెంటల్ standard of fundamental integrals to be remembered. Standard of fundamental integrals to be remembered. హెడ్డింగ్ వచ్చేసరికి అదేంటి, అయితే కొన్ని ఫార్ములాస్ మనం రాసుకున్నాం. అందుకన్నా ముందర మనకి ఆ ఫార్ములాస్ అనేవి ఎలా చదవాలి అనేది టర్మినాలజీ అవుతుంది. టర్మినాలజీ ఏమంటారమ్మా? టర్మినాలజీ. ఎలా ఉంటాయి ఫార్ములాస్? ఇంటిగ్రల్ f of x dx is equal to మనకి సొల్యూషన్ g of x plus c అనే ఎలా ఉంటుంది. అయితే ఈ f of x ని ఏమనాలి, దీన్ని ఏమనాలి, ఓకే, దాని తర్వాత ఈ dx ని ఏమనాలి, ఈ c ని ఏమనాలి చూద్దాం. టర్మినాలజీ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? టర్మినాలజీ. ఇంటిగ్రల్ f of x dx is equal to, ఓకే, g of x plus c అనేది ఒక ఫార్ములా అనుకుంటే, ఈ ఇక్కడ s లా ఉంది కదా, s లా ఒక రాసాం కదా, దీని పేరే ఇంటిగ్రల్. ఓకే, ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ సింబల్, ఇంటిగ్రల్ సింబల్ ఇది. లేకపోతే 1/d అని కూడా రాయొచ్చు. 1/d మెయిన్లీ ఏం యూజ్ చేస్తామంటే ఈ ఇంటిగ్రల్ సింబల్ s లా ఉంది కదా, అది మాత్రమే యూజ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే f of x ని ఏమంటారంటే ఇంటిగ్రల్ దాని తర్వాత dx అని ఉంటుందమ్మా. అతను వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. దాని తర్వాత ఈ c చూసారండి, కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకేనా, ఇది మెయిన్ మనం ఫార్ములాస్ రాసుకున్నాం. ఓకేనా, ఫార్ములాస్
అనేవి మనకి 60 ఫార్ములాస్ మనం నేర్చుకుంటే ఓకే ఓన్లీ 60 ఫార్ములాస్ ఎన్ని ఫార్ములా 60 ఫార్ములాస్ ఓకే ఈ వీడియోలో నేను 25 చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో 25 అప్పుడు ఎంత అవుతున్నాను సారీ ఈ వీడియో 25 చెప్తాను లేకపోతే 30 చెప్తా లేకపోతే 40 చెప్తాను నెక్స్ట్ వీడియోలో 30 చెప్తాను 70 అవుతుంది కాదు ఈ వీడియో 30 చెప్తాను నెక్స్ట్ వీడియో 30 చెప్తాను 60 ఫార్ములాస్ అనేవి అయిపోతాయి ఓకే ఈ వీడియో వచ్చేసరికి ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రల్ 0 dx ఇంటిగ్రల్ 0 dx is equal to constant c అంటే ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్ లేకపోతే 60 ఫార్ములాస్ ఈ వీడియోలోనే కంప్లీట్ చేద్దాం నో ప్రాబ్లం మెయిన్లీ ఇంటిగ్రల్ 0 dx అంటే కాన్స్టెంట్ తర్వాత సెకండ్ ఇవన్నీ తెలిసినాయండి కాబట్టి ఫాస్ట్గా వెళ్తాను కొంచెం గమనియండి ఇంటిగ్రల్ 1 dx అంటే ఏంటమ్మా x plus c ఓకే దాని తర్వాత థర్డ్ వన్ ఇంటిగ్రల్ x to the power of n dx అంటే ఏంటమ్మా x to the power of n plus 1 by n plus 1 plus c నేను కొత్తగా ఇంకో వీడియో చేయక్కర్లేదు కానీ ఎందుకు చేస్తానంటే మీకు తెలియాలి మోడల్ నెంబర్ 5 మోడల్ నెంబర్ 6 అనేవి ఈ ఫార్ములాస్ అన్నీ వస్తేనే మెయిన్లీ మోడల్ నెంబర్ 7 అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫార్ములాస్ ఏదైతే నేను ఇక్కడ 60 ఫార్ములాస్ రాస్తున్నానో ఆ ఫార్ములాస్ అన్నీ వస్తేనే మీరు ఆ యొక్క మోడల్ నెంబర్ 7 అనేది చేయగలరు ఇంటిగ్రల్ బై పార్ట్స్ దాని పేరు మోడల్ నెంబర్ 7 ఇంటిగ్రల్ బై పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ మీరు ఈ ఫార్ములాస్ అన్ని నేర్చుకోవాలి ఓకేనా నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రల్ 1/x dx is equal to 1/x ఇంటిగ్రేషన్ 1/x కి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా log x plus c దాని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ఫిఫ్త్ ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రల్ e to the power of x dx ఇంటిగ్రల్ e to the power of x కి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా e to the power of x plus c దాని తర్వాత ఇక్కడ దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 సారీ ఫార్ములా నెంబర్ 6 మోడల్ క్వశ్చన్ నెంబర్ 6 క్వశ్చన్ నెంబర్ 7 అవార్డ్ అయిపోయి ఈ ఫార్ములాస్ రాసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 అంటున్నాను చూసారా ఇంటిగ్రల్ e to the power of ax dx ఈ ఇంటిగ్రేషన్ ఏంటమ్మా e to the power of a అనేది కాన్స్టెంట్ కాబట్టి డివిజన్ లో రాయాలి ప్లస్ c ఇంటిగ్రేషన్ e to the power of x dx అంటే e to the power of x ఇక్కడ సమ్ కాన్స్టెంట్ a అనేది 1 2 3 4 సో ఆన్ ఎనీథింగ్ a న్యూమరికల్ వాల్యూ అయినా ఉండొచ్చు బై రాయాలి ఇంటిగ్రేషన్ లో బై డిఫరెన్షియేషన్ లో ఇంటూ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ a to the power of x ఏంటమ్మా ఇంటిగ్రల్ a to the power of x dx మనకు తెలుసు కదా a to the power of x by log a plus c దాని తర్వాత ఎయిత్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రల్ sin x dx ఇంటిగ్రల్ sin x dx అంటే ఏంటి మైనస్ cos x plus c దాని తర్వాత నైన్త్ వన్ ఇంటిగ్రల్ sin
ax dx అంటే ఏంటమ్మా మైనస్ cos ax by a plus c. Then integral cos x dx అంటే ఏంటమ్మా ఇంటిగ్రల్ cos అంటే ఏం చెప్పాను మోడల్ నెంబర్ 2 మోడల్ నెంబర్ 1 ఏమైందమ్మా sin x plus c. మోడల్ నెంబర్స్ గుర్తు రావాలి ఓకేనా ఫార్ములాస్ రాస్తుంటే మోడల్ నెంబర్ 5 లాగా చేసాం మనం ఆ మోడల్ నెంబర్స్ గుర్తు రావాల్సిందే 0 వాడడం 1 వాడడం x to the power of n వాడడం ఓకేనా e to the power of x వాడడం 1 by x వాడడం అన్ని వాడడం నేను రాసిన అన్ని వాడడం అవునా లేదా yes or no yes 11th one వచ్చేసరికి ఇంటిగ్రల్ cos ax dx is equal to cos అంటే ఏంటమ్మా cos x dx అంటే ఏంటి sin x ఇక్కడ cos ax అన్న sin ax by a plus c ax by a plus c 11th క్వశ్చన్ కదా తర్వాత 12th one వచ్చేసరికి ఇంటిగ్రల్ secant square x dx అంటే ఏంటి tan x plus c ఓకే దాని తర్వాత 13th one ఇంటిగ్రల్ cosecant square x dx అంటే ఏంటి మైనస్ cot x plus c okay next one 14th one integral secant x tan x dx is equal to secant x plus c secant x plus c దాని తర్వాత 15th one integral cosecant x cot x dx is equal to minus cosecant x plus c ఓకే ఇవన్నీ క్లియర్గా కనపడుతున్నాయా నాకు డౌటే ఒకసారి చూస్తాను కెమెరా ఇక్కడ లాంగ్గా ఉంది ఓకే కనపడుతున్నాయి కనపడకపోతే మళ్ళీ బ్రైట్నెస్ లేదనుకుంటా ఓకే క్వశ్చన్ నెంబర్ 16 ఫార్ములా నెంబర్ 16 ఇది నేను రఫ్ చేస్తున్నాను చిన్న రాను పెద్ద రాస్తున్నాను పెద్ద అంటే పెద్ద కాదు ఇప్పుడు దాకా మనం ఫైవ్ మోడల్స్ చేసాం ఆ 5 మోడల్స్లో ఇక్కడ రాస్తున్నాను అంతే కదా ఎందుకంటే నేను 5 మోడల్స్ చెప్పిన తర్వాతనే ఫార్ములా రాస్తున్నానంటే ఈ 5 మోడల్స్లో అన్నీ కవర్ అవుతాయి కాబట్టి నేను ఇవన్నీ చెప్పిన తర్వాత నేను రాస్తాను ఓకే క్వశ్చన్ నెంబర్ 16 సరే ఇక్కడ రాద్దాము పట్టిన రోజులు పట్టింది క్వశ్చన్ నెంబర్ 16 ఇంటిగ్రల్ 1 by root of 1 minus x square dx okay integral root of 1 by root of 1 minus x square dx అంటే sin inverse x plus c అలా కాదు నాకు cos లో రాయాలంటే మైనస్ cos inverse x plus c దీనికి ఒక రిలేషన్ ఉందండి ఏం రిలేషన్ అంటే బిఫోర్ sin inverse x
pi by 2 minus cos inverse x. ఇది రిలేషన్. నెక్స్ట్ వన్ 17th క్వశ్చన్ ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx tan inverse x. దీనికి ఫార్ములా tan inverse x. tan inverse x plus c. దీని cot రాయాలంటే minus cot inverse x plus c. ఓకేనండి. cot రాయాలంటే ఏం చేయాలి? మైనస్ పెట్టాలి. ఇక్కడ కూడా ఒక రిలేషన్ ఉందండి. therefore tan inverse x is equal to pi by 2 minus cot inverse x అనే ఫార్ములా. నెక్స్ట్ వన్ 18th ఫార్ములా ఇంటిగ్రల్ 1 by x root of x square minus 1 dx. x square minus 1 dx secant inverse x plus c. దీనికి cosecant రాయాలంటే మైనస్ cosecant inverse x plus c అని రాస్తాం. ఓకే. నెక్స్ట్ వన్ ఫార్ములా నెంబర్ 19 ఇంటిగ్రల్ cos hx dx. cos అంటే ఏంటమ్మా? సైన్. ఇక్కడ h అంటే హైపోటెన్యూస్ లో అంటే హైపర్బోలిక్ ఫంక్షన్స్ అన్నమాట. హైపర్బోలిక్ h అంటే హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఈ హైపర్బోలిక్ ఫంక్షన్ లో మనం sin అంటే cos రాస్తాము. cos అంటే sin hx plus c. ఓకేనా? మళ్ళీ 20 ఇంటిగ్రల్ sin hx dx అంటే cos మైనస్ ఉన్నది, మైనస్ రాయకూడదు. ఓకేనా? h అంటే ఏంటి? హైపర్బోలిక్ ఫంక్షన్ లో. ఓకే, హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో మనం ఫార్ములాస్ రాస్తాం. చాలా జాగ్రత్తగా రాయండి. hx ప్లస్ ఇక్కడ మనం ఏంటంటే సైన్ అంటే మైనస్ రాసేస్తాం, మైనస్ రాయకూడదు. ఓకేనా? హైపర్బోలిక్ ఫంక్షన్ లో పాజిటివ్ ఏ ఓన్లీ cos x ఇంటిగ్రల్ sin x అంటే hx అంటే hx ఉంటే పాజిటివ్ గా పెట్టాలి. ఓకేనా? దాని తర్వాత 21 ఇంటిగ్రల్ secant hx dx is equal to tan hx plus c. tan hx plus c. Okay, 21. Now 22 formula integral cosecant h square x dx is equal to minus cot h x minus cot hx plus c. Okay, next one 23 formula integral secant hx tan hx dx is equal to minus secant hx plus c. క్లియర్ గా కనబడుతుందా ఈ వైపు?
ఓకే కనపడుతుంది. 24th formula integral cosecant hx cot hx dx is equal to minus చూడండి ఇక్కడ మైనస్ రాసానా మైనస్ secant hx అని రాసాను. ఓకే ఇక్కడ మనం నార్మల్ ఫార్ములా secant x tan x అని రాసినప్పుడు ఏం రాస్తాము ఇక్కడ మైనస్ రాస్తామా రైట్ కానీ ఇక్కడ మైనస్ రాయాలి. జాగ్రత్తగా రాయండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. మైనస్ cosecant hx ప్లస్ c ఇవి మీకు కొత్తగా కనబడుతున్నాయా? కొత్తగా ఏం కనబడట్లేదు. ఆల్రెడీ మనం మోడల్ నెంబర్ 1 నుంచి మోడల్ నెంబర్ 5 వరకు చేసిన ప్రాబ్లమ్స్లో మన ఫార్ములాస్ అవునా కదా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాస్తే సరిపోతుంది. ఇవి చదవండి. మోడల్ నెంబర్ 6కి 7కి చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 25 ఫార్ములా నెంబర్ 25 ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని మనం దీని ఎలా రాస్తామంటే sin h ఇన్వర్స్ x ప్లస్ c. ఇప్పుడు లాగ్లో రాయాలి. ఇదే లాగ్లో రాయనప్పుడు log e x ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ c. క్వశ్చన్ నెంబర్ 26 ఇంటిగ్రల్ 1/√x స్క్వేర్ మైనస్ 1 dx is equal to cos h inverse x plus c. దీని లాగ్లో రాయాలంటే అమ్మా log e అంటే మన ప్రాబ్లమ్స్ లాగ్లో కూడా ఉన్నాయి అన్నమాట. అందుకే నేను రాస్తాను x ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి. మళ్ళీ ఏమి చెప్పకుండా మనం ఫార్ములాస్ అనేవి మనం నేర్చుకోకుండా మోడల్ నెంబర్ 6కి మోడల్ నెంబర్ 7కి అయితే మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను అన్ని ఫార్ములాస్ ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 27 ఇంటిగ్రల్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ tan h inverse x ప్లస్ c. లాగ్లో రాయాలంటే 1/2 log e 1 plus x by 1 minus x plus c. ఇవన్నీ ఫార్ములాస్ అండి. ఓకే క్వశ్చన్ నెంబర్ 27 వరకు కవర్ చేశాను ఈ వీడియోలో. ఓకే 28 నుంచి ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫార్ములాస్. ఏదైతే ఫండమెంటల్ ఫార్ములాస్ ఉన్నాయో దానిలో ఎక్స్టెన్షన్ ఉంది 28 నుంచి. ఓకేనా, చూద్దాము నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై క్లాస్ పేషెంట్లీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Send to your friends, family members. Thank you.